ఈ రోజు అయితే సండే స్పెషల్ మా అమ్మ అయితే బిర్యానీ చేసేసింది. అది కూడా రొయ్యలు వేసి. ఈ రొయ్యలు అయితే మా అత్త నా కోసం పంపించారు. ఇక్కడ ఫ్రెష్ గా ఉన్నప్పుడే చేసేసుకుంటే బిర్యానీ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. ఇక దానికోసమని అప్పటికప్పుడు రొయ్యలు చేసేసి బిర్యానీ అయితే చేసేసాము. అమ్మలేంటో గాని పుట్టింటికి వచ్చేటప్పటికి మన కర్రీస్ తినాలనిపిస్తాయో ఏంటో తెలియదు గాని అమ్మ నువ్వు వండమ్మా నువ్వు వండమ్మా అంటారు. కానీ వాళ్ళ వంట మనకి చాలా ఇష్టమని వాళ్ళకి అర్థం కాదు. మనం కూడా వాళ్ళ వంటని ఎంత మిస్ అవుతామో పెళ్ళైన తర్వాత వాళ్ళకి అర్థం కాదు. నేనైతే నా మ్యారేజ్ అయిన తర్వాత అందులోకి నేను కువైట్‌లో ఉంటాను కాబట్టి ఎప్పుడో 1 ఇయర్‌కి, 2 ఇయర్స్‌కి తింటాను కాబట్టి నేనైతే అసల మా అమ్మ వంటల కోసం పడి చచ్చిపోతాను. వచ్చినప్పుడు ఇంకా తన్నే వండమని అడుగుతాను. నన్నెంత వండమని బ్రతిమాలినా కూడా నేనసలు వండను. బిర్యానీలో కాంబినేషన్‌గా అయితే మటన్ కర్రీ చేశాము. ఇండియాలో మటన్ అయితే నాకు నచ్చుతుంది. కువైట్‌లోదైతే మటనో, బీఫో తెలీదు కాబట్టి మటన్ షాప్స్ నుంచి తెచ్చుకొని వండుకోవాలి. అది కూడా ఫ్రోజన్ అలా అనిపిస్తుంది. అంత టేస్ట్ అయితే ఉండదు. ఇక్కడ చికెన్ ఎఫెక్ట్‌కి ఎలాగా ఇప్పుడు చికెన్ తినట్లేదు కాబట్టి మటనే తినాల్సొస్తుంది. అయినా కూడా ఓకే. ఇక్కడ మటన్ నాకు నచ్చుతుంది కాబట్టి భలే తినేస్తున్నాను. ఇక మా అమ్మ చేసే బిర్యానీ అయితే ఫంక్షన్స్ బిర్యానీలని మించిపోయింది. టేస్ట్ మామూలుగా లేదు.